హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే ఏపీలోనే డిఎస్సికి సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక డిఎస్సి పరీక్షను వాయిదా వేయలేము, స్పష్టం చేసిన సుప్రీంకోర్టు. ఇక ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెంట్ను నిర్వహించిన తర్వాతే డిఎస్సిని నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. డిఎస్సి పరీక్షను వాయిదా వేయలేమని పేర్కొంది. ఇక ఏటా 2 సార్లు నిర్వహించాల్సిన టెంట్ను గత ఏడాది అక్టోబర్లో నిర్వహించారని, 6 నెలల్లో మరోసారి నిర్వహించకుండా రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సిని నిర్వహించటం వల్ల తమకు నష్టం జరుగుతోందని దేవిరెడ్డి దుర్గాశ్రీను, పి హేమంత్ తదితరులు సుప్రీంకోర్టులో పిటిషన్ను దాఖలు చేశారు. ఇక ఈ పిటిషన్పై జస్టిస్ దీపాకర్ దత్తా, జస్టిస్ కె వినోదన్ చంద్రన్ ధర్మాసనం శుక్రవారం విచారించింది. వాదనలు విన్న అనంతరం డిఎస్సి అనేది ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశమని, పిటిషనర్లు లేవనెత్తిన అంశాలలో సరైన కారణాలు లేవని పేర్కొంటూ పిటిషన్ను కొట్టివేసింది. ఇక ఇలాంటి అంశాల్లో పిటిషన్లు హైకోర్టులోనే దాఖలు చేసుకోవాలని ధర్మాసనం సూచించింది.